కోర్టు నమ్మి విడాకులు కూడా ఇచ్చింది. మళ్ళీ ఏంది చెప్పేది? నువ్వు కోర్టులో చెప్పింది నిజం కాదు మాన్సి. అది నీకు తెలుసు, మాకు తెలుసు. వేరే ఏదో ఉంది నీ మైండ్లో. ఎందుకు మాతో చెప్పడానికి ఆలోచిస్తున్నా? ఇదిగో ఈ విషయం అడిగితే మళ్ళీ మాటలు ఉండవు. ఏంటి పెద్దమ్మ రమ్మన్నారు? మీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ కావాలి కదరా. ఎంత మాట్లాడినా ఉపయోగం లేదు పెద్దమ్మ. అనవసరంగా మీ టైం వేస్ట్. టైం వేస్ట్ ఏంట్రా? ఇలాగే మిమ్మల్ని వదిలేయాలా? ఏదో ఒక సొల్యూషన్ చూడాలి కదా. దీనికి వేరే ఏ సొల్యూషన్ లేదు పెద్దనాన్న. నా చావు ఒక్కటే సొల్యూషన్. చావమంటారా చెప్పండి. పిచ్చి పట్టిందారా నీకు? చావు తప్ప వేరే మాటలు రావా? మరి ఏం చేయమంటావు పెద్దమ్మా? తను విడిపోతానన్న మొదటి రోజు నుంచి బతిమాలుతున్నాను. వినిపించుకోకపోతే ఇంకేం చేయాలి? పోనీ నా తప్పేమైనా ఉంటే చెప్పండి. అందరి ముందు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతాను. చెప్పు, కాళ్ళు పట్టుకోవాలా? గౌరవ్, గౌరవ్ గౌరవ్ గౌరవ్, చూడండి, తప్పు చేశానా అంటే అది చెప్పదు. విడిపోవాలని డిసైడ్ అయింది, కోర్టుకు ప్రొసీడ్ అయింది, విడాకులు తీసేసుకుంది. కానీ ఇంతవరకు కారణం మాత్రం చెప్పలేదు. హత్యలు చేసి ఉరి శిక్ష పడ్డవారికి కూడా ఉరి తీసే ముందు ఆఖరి కోరిక ఏంటని అడుగుతారు. కానీ ఇది మాత్రం కారణం ఏంటో చెప్పకుండా జీవితాంతం చస్తూ బతకమని విడాకులు ఇచ్చేసింది. అలా చూస్తున్నావేంటి? గౌరవపడి నరకం చూడు. అప్పుడైనా నీ మనసు మారుతుందేమో. అవసరం లేదు వదినా. ఇంకా ఎవరూ బతిమాలాల్సిన అవసరం లేదు. తనకి నాతో కలిసి బతకడం ఇష్టమో లేదో ఆఖరిసారిగా చెప్పమనండి. దాన్ని బట్టి నేనే నిర్ణయం తీసుకుంటాను. ఎన్నిసార్లు అడిగినా అదే మాట. నాకు ఇష్టం లేదు. చాలు పెద్దమ్మా, ఫైనల్. ఇప్పుడు నా నిర్ణయం చెప్తున్నాను, వినండి. నా ఫ్రెండ్ హారిక ఉంది. నేనంటే తనకి చాలా ఇష్టం. తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. గౌరవ్, ఎందుకంత తొందరపడుతున్నావు? ఇప్పటికే ఆలస్యమైంది పెద్దనాన్న. నాకు డివోర్స్ అయ్యాయని తెలియగానే పెళ్లి చేసుకోమని అడిగింది. కానీ ఇక్కడ ఇంకా ఆశ చావక ఇన్ని రోజులు ఎదురు చూశాను. ఇప్పుడు మీ అందరి ముందు ఫైనల్గా చెప్పేసింది కదా,
ఇంకా ఎదురు చూస్తూ నేను ఇబ్బంది పడుతూ తననెందుకు ఇబ్బంది పెట్టడం? దేనికన్నా నన్ను ప్రేమించే అమ్మాయికి లైఫ్ ఇవ్వడం బెటర్ కదా. అందుకే ఓకే చెప్పేశాను. తనకి అమ్మ నాన్న లేరు. నన్ను ఎలా చూసుకున్నారో తనని కూడా అలాగే చూసుకుని మా పెళ్లి జరిపించండి. ఏం మాట్లాడుతున్నావు గౌరవ్? ఇదేదో బుర్ర లేకుండా ఏదో డెసిషన్ తీసుకుంటే నువ్వు నీ దారి చూసుకుంటావా? నీ బంధాన్ని తుంచేస్తావా? నేను తుంచేయడం ఏంటోదినా, తనే కాలితో నలిపేసి మరీ వెళ్ళిపోయింది. గుండెల మీద తన్నేసిపోయింది. రాని మనిషి కోసం ఎన్నాళ్ళని చూడాలి? మనది అన్న మనిషి కోసం ఎన్నాళ్ళు చూసినా తప్పులేదురా. అయినా మానసి మాత్రం ఎన్నాళ్ళని ఇలా ఉంటుందిరా. తనది చిన్నపిల్లల మనస్తత్వం రా, ఖచ్చితంగా మారిపోతుంది. మారదన్నయ్య. అయినా నాకు ఇంకా ఎదురు చూసే ఓపిక లేదు. ఇక నుంచైనా నేను సంతోషంగా ఉండాలన్నా, అసలు బతికుండాలన్నా నాకు అడ్డు చెప్పొద్దు. అయినా నన్ను ప్రేమించే అమ్మాయి ఉండగా అసహ్యించుకునే అమ్మాయి కోసం ఎందుకు ఎదురు చూడటం? నేను హారికని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. దయచేసి కాదని ఇంకా నన్ను ఇబ్బంది పెట్టకండి. రే గౌరవ్, 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 ఇప్పుడు నీకు సంతోషం. నిన్ను వదులుకోవడం అంటే నా ప్రాణాలే వదులుకున్నట్టుందిరా. నాకు నరకంగా ఉన్నా నీ సంతోషం కోసం వదులుతున్నా. పెళ్లి చేసుకొని పిల్లలతో నువ్వు సంతోషంగా ఉండు.
మృదుల వాళ్ళ ఫోటోలా ఉంది. భర్త గురించి మాట్లాడుకోవడమే గాని చూడలేదు కదా. అయ్యో, మొహం సరిగ్గా లేదేంటి? పోవట్లేదే. అవును, మృదుల వాళ్ళ ఫోటో ఈ ఇంట్లో ఎందుకుంది? అది ఆయన గదిలో ఎందుకుంది? అంటే మృదులకి పెళ్ళయ్యాక ఇద్దరు ఇక్కడే ఉండేవారా? మరి వదిలేసి ఎందుకు వెళ్ళిపోయాడు? అసలేం జరిగింది? ఈ ఫోటోని బాగు చేయడం కుదరదా? అసలు ఈయనెవరో తెలిస్తే బావుణ్ణు. గంగా, వస్తున్నా అమ్మమ్మ. ఫోటో స్టూడియో వాడు మొహం తెలిసేట్టు చేస్తాడో లేదో. మృదుల భర్త ఎవరో తెలిస్తే బాగుండు. గంగ వాళ్ళు వెళ్ళిపోయారు, టెన్షన్ పోయింది అనుకుంటే మళ్ళీ వచ్చేశారు. ఎలా చెప్పాలో ఈ సమస్యకు పరిష్కారం ఏంటో నాకు అర్థం కావడం లేదు మృదుల. వాళ్ళ బాబాయ్ వచ్చినా ఏం జరిగి ఉంటుందో తెలుస్తుందనుకుంటే ఆయన రాలేదు. ఆయన ఫోన్ కూడా పనిచేయడం లేదు మృదుల. పోనీ మెల్లగా పాముకు నిజం చెప్పేస్తే? వద్దు మధు గారు, ఆవిడసలు వినే రకం కాదు. అన్నా, చెప్పండి. ఈ ఫోటోలో ఉన్న మొహం కరెక్ట్ గా తెలియడం లేదు. కనిపించేలా చేయగలరా? బాగా ఖరాబ్ అయిపోయిందమ్మా. సరే, ప్రయత్నిస్తాను. ఎలాగైనా వచ్చేలాగా చూడండి, చాలా అవసరం. అలాగేనమ్మా. మీ ఫోన్ నెంబర్ ఇచ్చాలండి, అవగానే ఫోన్ చేస్తాను. మనకి ఇబ్బందిగా ఉన్నమాట నిజమే మధు గారు, కానీ మన బిడ్డ ప్రాణాలు కాపాడింది కదా. అందుకే ఎంతవరకు వీలైతే అంతవరకు భరిద్దాం. ఈలోగా వాళ్ళ బాబాయ్ వస్తారు కదా, వచ్చాక మాట్లాడదాం. అన్నా, ఆటో ఆపండి. ఈయన మృదులతో ఇక్కడేం చేస్తున్నారు? వద్దు, ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడినా గొడవ చేసినట్టే అవుతుంది. ఇంటికి వచ్చాక అడుగుదాం. మరి ఇంత పెద్ద కుటుంబం ఉండి కూడా అనాథనని ఎందుకు చెప్పాడు చెప్పు? మొగుడు తిరిగొచ్చిన మాయ కమ్మేసి నిజమేంటో తెలుసుకోలేకపోతున్నావు. వచ్చాక ఇన్నాళ్ళు దూరంగా ఎందుకున్నాడు చెప్పు? ఇది నీ మొగుడు బాగోతావు. ఇది ఆ మృదుల జాకెట్టే కదా? నేను చెప్పానా వాళ్ళిద్దరూ కలిసి వెళ్లారని? ఎవ్వరూ నమ్మలేదు.
అంటే అమ్మమ్మ చెప్పింది నిజమా? ఆయనకి మృదులకి ఏదో ఉందా? అలాంటిదే ఉండకూడదు. భగవంతుడా, నాకు అన్యాయం జరగకుండా చూడు. మృదుల, కాస్త వాటర్ ఇవ్వమ్మా. అలాగే అత్తయ్య. అత్తయ్య, హే ఆగో. పెట్టక్కడ గ్లాస్ అక్కడ పెట్టా. ఏమైంది జానకమ్మ? నేను అదే అడుగుతున్నా. ఏమైందమ్మా నీకు? చెట్టంత కోడలు ఇంట్లోనే ఉంది కదా, మరి కోడలు అడగకుండా దీన్ని అడుగుతున్నావేంటి? మృదులను అడిగితే తప్పేంది? అయినా మృదులిస్తే నష్టమేముంది అమ్మా? ఒక్కసారైతే నష్టం లేదమ్మా. కోడలు చేయాల్సిన ప్రతి పనికి పరాయి ఆడదాన్ని పిలుస్తుంటే లేనిపోని అనుమానాలన్నీ వస్తాయి. అయినా వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, మృదుల మృదుల అని మృదుల జపం చేస్తారేంటి? అసలు మీ కోడలు నా మనవరాలా లేక ఈ మృదులనా? నాకు తెలియాలి. ఏం తెలియాలి మీకు? ప్రతి విషయానికి రాద్ధాంతం చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఏమండి, బామ్మకేదో తెలియకపోతే తెలియనట్టుండాలి, లేదా ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి. అంతేగాని ప్రతిసారి ఇలాగే చేస్తుంటే ఏమనుకోవాలి? అసలు రోజు ఏదో ఒక గొడవ. అంతేలే, ఉన్నమాట అంటే ఉలికెక్కువని ఊరికి అనలేదు. అవునా? అయితే నేను ఉన్నమాటే అడుగుతున్నాను. ఎవ్వరూ చూడకుండా రాత్రిపూట మందులు తీసుకెళ్లి డస్ట్బిన్లో ఎందుకేసావు? ఏం టాబ్లెట్స్? నేనెక్కడ పడేశానబ్బా? నేను చూశాను బామ్మ. ఇవిగో ఈ టాబ్లెట్స్. గంగకి వాడాల్సిన టాబ్లెట్స్ వాడకుండా ఎందుకు బయటపడేస్తున్నారు? అదేంటి, మందులు వాడితేనే కదా తగ్గుతుంది, ఎందుకు పడేస్తున్నారు? అవి గంగ మందులా? నా మందులని పొరపాటున వేసేశాను. అబద్ధం చెప్పొద్దు బామ్మ. నీ మందులైతే మాత్రం ఎందుకు పడేస్తావు?